ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రభా, రాత్రంతా మాకు సుఖమైన నిద్రించావు. ఉదయకాలంలో ప్రభా నీ పాద సన్నిధికి వచ్చటకు మమ్మల్ని బలపరుస్తున్నందుకు వందనాలు. నీ వాక్యం చదువుతుండగా ప్రభా మాతో మాట్లాడండి, నీ స్వరం వినిపించండి, సన్నిధి ఉంచమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. కీర్తనలు 92వ 93వ అధ్యాయం. నిన్న 92 చదువుకున్నాం. 93వ అధ్యాయం 5 వచనాలే ఉన్నాయి ఇందులో. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. యెహోవా బలము ధరించి బలముతో నడుము కట్టుకొని ఉన్నాడు. కదలకుండానట్లు భూలోకము స్థిరపరచబడి ఉన్నది. పురాతన కాలం నుండి నీ నివాసమును సిద్ధపరచు స్థిరమైన సదాకాలము ఉన్నవాడవు నీవే. వర్తలు ఎలుగెత్తి యెహోవాను వర్తలు తమ అలలను హోరుతున్నట్లు చేయుచున్నవి. విస్తార జలములు ఘోషముల కంటే బలమైన సముద్రము తరంగములను ఘోషముల కంటే ఆకాశమందు ఎక్కువ బలిష్ఠుడు. నీ శాసనంలో ఎన్నడూ తప్పిపోవు. యెహోవా ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. అంతే. మరి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకోసమే మరి పవిత్రంగా జీవించాలి. కొన్ని వర్తలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి. 94 చదువుతావా? చదువు. వర్ధలు ఎలుగెత్తును, యెహోవా వర్ధలు ఎలుగెత్తును. వర్ధలు తమ అలలను హోరెత్తినట్లు చేయుచున్నవి. విస్తార జలముల ఘోషముల కంటే బలమైన సముద్ర తరంగముల ఘోషముల కంటే ఆకాశమందు ఎక్కువ బలిష్ఠుడు. నీ శాసనములు ఎన్నడూను తక్కువ. యెహోవా ఎన్నటికీ పరిశుద్ధాత్మ అనే నీ మందిరము అనుకూలము. మరి ఆయన శాసనములు ఎన్నటికీ తప్పిపోవు. యెహోవా ఎన్నటికీ పరిశుద్ధత నీ మందిరం అనుకూలం. మన మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలంట. అందుకే కొందరు మందిరానికి వెళ్తారు, పాటలు పాడతారు, ఆరాధన చేస్తారు, బలలో పాల్గొంటారు, కానీ వాళ్ళ చూపు పాపపు తలుపుతో వెళ్తూ ఉంటారు. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం పరిశుద్ధమై ఉండాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మరి బయట చేసినట్టు దేవుని మందిరంలో చేయకూడదు. అందుకోసమే పాత నిబంధన గ్రంథంలో అప్పుడట బలులు అర్పించడానికి మరి దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు పరిశుద్ధ ఆవరణలోనికి వెళ్ళినప్పుడట ఎవరైనా ఏమైనా తప్పు చేసినట ఆ ఆవరణలోకి వెళ్ళిన వాళ్ళు ఎమ్మడే చచ్చిపోయేదట. అంత పరిశుద్ధమైన ప్రవేశం కాబట్టి పాపం చేసిన వాడు ఎమ్మటే చచ్చిపోయేదట. అందుకోసమే వాళ్ళు ప్రతిదినము ఆ రోజులలో పాత నిబంధన గ్రంథంలో వారి పాపంలో ఏమన్నా చేసినా వాళ్ళు బలులు అర్పించి అలా దేవుని కాడ విన్నపములు వినిపించుకునేటట్టు. ఇక పరిశుద్ధ ఆవరణానికి వెళ్ళినప్పుడు ఎవరు వెళ్తారు? మరి ఏ దోషము ఏ పాపం చేయనివాడు అందులోకి వెళ్ళి మరి ఆ పరిశుద్ధ ఆవరణకి వెళ్ళి అది బలులు అది హోమం అర్పించడానికి వెళ్ళినప్పుడు మరి తిరిగి వస్తున్నట్టు పవిత్రంగా ఏ దోషము లేని వాళ్ళు. ఎవరైనా ఈ పైన తప్పు చేసినాయంటే తిరిగి అక్కడే చచ్చిపోయేదట. అందుకే తాడు కట్టేదట, నడుపుకి తాడు కట్టేదట. మళ్ళీ ఒక్కరే పోయేదట పరిశుద్ధ ఆవరణ.
అలా ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఒక క్రమము పద్ధతి పెట్టాడు మందిరానికి వెళ్ళినప్పుడు. అందుకే బలలో పాల్గొనేటోళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఏ అందరు ఏమనుకుంటారో అని దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు బలలో మనుషుల నిమిత్తం కొందరు కార్యాలు చేస్తూ ఉంటారు. మనుషులకు కనపడాలని పాటలు పాడుతూ ఉంటారు, బలలో పాల్గొంటుంటారు. అంతేకాదు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు వారిని వర్ణించుకుంటూ దేవుని వాక్యాలు వర్ణించుకుంటూ ఆరాధన చేస్తూ ఉంటారు. కానీ పాపం ఉంటే దేవుడు వారి ప్రార్థన, వారి ఆరాధన అంగీకరించినట్టు. మనుషులకి కనపడడానికి చేస్తే ఏ కార్యమో వర్తిల్లదంట. అందుకే మన హృదయం చక్కగా పరుచుకోవాలి. మనము దేవుని మందిరానికి వెళ్తే మనం ప్రార్థన చేస్తాం, దేవుని సమయం వచ్చినప్పుడు ఆరాధన చేస్తాం, బలలో పాల్గొంటాం, తిరిగి వస్తాం. ఒకసేపు కూర్చుంటూ కొందరు అంటూ ఉంటారు, మన మందిరానికి వెళ్ళినప్పుడు అన్నం తినలేదు అంటే. ఒకనొక సమయంలో నేను దేవుని మందిరంలోనే ఎక్కువసేపు గడిచాను. ఇప్పుడు ఆ సమయం నాకు లేదు. నేను అందుకోసమే దేవుడు నన్ను ఎప్పుడు వాడుకోవాలో అప్పుడు వాడుకున్నాను. అంతే అని నన్ను దేవుడు చూస్తున్నానని సబ్జెక్ట్ నేను వస్తాను. అంతేగాని మనుషుల నిమిత్తం నేను వెళ్ళట్లేదు, వాళ్ళని గనపరచడానికి వెళ్ళట్లేదు. దేవుడు అన్నాడు, ఎవరిని బలవంతం చేయకూడదు కూడా అన్నాడు. హృదయంలో ఎరిగిన దేవుడు. అందుకోసమే మనం దేవుని సన్నిధానానికి పరిశుద్ధంగా వెళ్ళాలి. మనలో తలంపు, చూపు, ఆలోచనలు దేవుని మహిమపరచడానికి వెళ్తుంది. అంతేగాని ఎవరి నిమిత్తం వెళ్ళట్లేదు. తప్పుగా ఆలోచించుకుంటారు కొంతమంది. మనము అలాంటివి లేదు. మనకేమి కావాలో దేవునికి తెలుసు. మన ఫ్యూచర్ కోసం మనం రోజు ప్రార్థన చేసుకుంటలేమో చేసుకుంటున్నాం. ఆ ప్రార్థన విన్నపంలో ఆయన ఆలకించేవాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకున్నాం. అక్టోబర్ నుంచి 28 నీ అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసేది ఉంటుంది. మరలా చదువుకునే సమయం ఉన్నది. ఎటుబడి నూతన సంవత్సరంలో నూతన వాగ్దానం తీసుకున్నాము. నూతనమైన జీవితాలు మన జాబ్ కోసం సిద్ధపడాలి. జాబ్ వచ్చినాకనే మ్యారేజ్ చేసుకోవాలని సిద్ధపడుతున్నాం కాబట్టి మరి దేవుడు మన కోరికను సఫలపరుస్తాడు. మన తల్లిదండ్రులు మనకి చదువు అనే భాగ్యాన్ని ఇచ్చాడు. దానికి తగ్గ ప్రతిఫలము మనము వారికి ఇవ్వాలి. ఒక స్థానంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు మనం చూసి సంతోషించాలి. అది దేవుడిచ్చిన ఆధిక్యత, అది నిలబెట్టుకోవాలి. కానీ మనం శాతానికి మనం చోటు ఇవ్వకూడదు. చదువుకునేటప్పుడు చదువుకోవాలి, కష్టపడి చదవాలి. ఇతరులు పోలి మనం జీవించకూడదు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక ప్రార్థించుకుందాం. కళ్ళు మూసు. పరిశుద్ధుడా, విమోచకుడాని పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభా. మరి నీ సత్యమైన మాటలు మా వినికిడిలో ఉంచావు మరి ప్రభా. నిజమే, నీ మందిర ఆవరణము ఎంతో ప్రశస్తమైనది, పరిశుద్ధమైనది ప్రభా. తండ్రి, ఆనాడు పాత నిబంధన కాలంలో ప్రభా ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళినప్పుడు తప్పు చేసిన వ్యక్తి చనిపోయాడు ప్రభా. అంత పరిశుద్ధమైన ఆవరణం ప్రభా. మేము కూడా మీ మందిరానికి వెళ్తున్నాం, మనుషుల నిమిత్తం కాదు, నిన్ను కనపరచడానికి వెళ్తున్నాం. మా తలంపు, చూపు, ఆలోచన నీవు పైపు చూస్తున్నాయి తండ్రి. నీ కొందనాలు, మా దారిని మేము పొద్దునని కొందనాలు ప్రభా. మరి జ్ఞాపకం చేసుకుంటామని కూడా మరి మీ కృపలో బతుకొచ్చుకోండి అయ్యా. మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తున్నాను ప్రభా. ఉదయకాలంలో ఉదయవాణి సన్నిధానంలో విన్నపంలో వినిపించుకుని కృపణిస్తున్నాం వందనాలు ప్రభా. అంతేకాదు మా దేవ మందిర అవసరాలని నీ మహిమాశంలో తీర్చండి. డిసెంబర్లో ప్రభా నేను మిగతా వాక్యాలు రాపియాలనుకున్నాను, ఆ విషయంలో సహాయపడండి ప్రభా. మా ఇల్లును కూడా పవిత్రపరచుకోవాలి. ఇంటికి నీ శుద్ధి, నీ కృపను దయచేయండి. ఇంటి ద్వారా వచ్చే మహిమను దృష్టిని దొంగిలించకుండా కంచి వేయండి అయా. గృహంలో సంతోషాన్ని నింపండి అయా. మరి మా రక్త సంబంధం కూడా క్రిస్మస్ సెలబ్రేషన్గా పిలిపియాలనుకున్న విషయంలో సహాయపడమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి స్తుతిస్తాను. నిన్ను ఎక్కువ పూజిస్తూ ఆరాధించుకుంటాను
చిన్న చిన్నని జ్ఞాపకం చేసుకో, తన కుటుంబాన్ని రక్షించండి. అత్త మామ ఆడపడుచులను రక్షించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. వీడికి కావాల్సిన పనులకు కృప జ్ఞానం దేవ, పిల్లల విషయంలో కాపుదల భద్రత, బిడ్డలు నీ యందు భయభక్తులు కలిగి జీవించే కుమారులుగా సిద్ధపరచిన ఆయన తండ్రి జ్ఞాపకం చేసుకోండి. కావ్యం నవ్యం స్టడీ భవిష్యత్తు బిడ్డలు తొట్టిల్లకున్న కాపుదల భద్రత దయచేయండి. జాబ్ విషయంలో సహాయపడండి ప్రభా. నిలబెట్టమని కోరుకుంటున్నాను. ఇంతవరకు నువ్వు చూపిన ప్రేమను బట్టి వందనాలు. తమ్ముని విషయంలో నా విషయంలో జాబ్ లైఫ్ పార్ట్నర్ నేనే ఏర్పాటు చేయండి. నూతన సంవత్సరం కోసం నూతన వాగ్దానాలు పరిపూర్ణం నెరవేర్చండి ప్రభా. నాయనా నీకు వందనాలు. డిసెంబర్లో మా గృహంలో స్థుతి కలిగి ఉండాలనుకున్న నా విషయంలో సహాయపడండి. ఇంతవరకు నువ్వు చేసిన మేలుని బట్టి వందనాలు ప్రభా. మా జీవితాలలో ఎన్నో కష్టములు, శోధనలు, బాధలు, రోదనలు, వేదనలు ఎన్నో సంభవించినప్పటికీ దేవా మాకు తోడుగా ఉండి నడిపించినావు ప్రభా. నీకు వందనాలు. మా ఆయుష్షు పొడిగించావు, నీకు భద్రత అనుగ్రహించావు. అయినా నేనటి కాల సమయంలో దాసుడు వచ్చి మా గృహంలో ప్రార్థన చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. బండి పవిత్రపరిచినందుకు వందనాలు ప్రభా. మరి అది మొదలుకొని అది నానా వాడుతుండగా ఈ గృహంలో ఈ గ్రామంలో ఇతను వేసుకునక ఎక్కడ వెళ్ళిన రాకపోకల తోడుగా ఉంటారన్న ప్రభా. ఇచ్చిన వాగ్దానం పరిపూర్ణంగా నెరవేర్చి బండికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. తన ఆయుష్ను పొడిగిస్తున్నందుకు వందనాలు ప్రభా. నయనానికి వందనాలు. తన వ్యర్థమైన అలవాటు నుండి సంపూర్ణంగా విడుదల దయచేయండి ప్రభా. లోకం స్నేహం దేవునితో వైరవుని వేరుగా లోకం స్నేహం నుండి విడుదల దయచేయండి ప్రభా. వాళ్ళ రక్షణ ఆనందం పరిపూర్ణం చేయండి ప్రభా. అమ్మని కూడా జ్ఞాపకం చేసుకోండి, నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు చూపిన ప్రేమను పెట్టి స్థుతిస్తూ మరొక సమయంలో అమ్మ వాళ్ళ అక్కజనులకి అన్నదమ్ములకి సంపూర్ణంగా రక్షించండి ప్రభా. మా అమ్మ వాళ్ళ కుటుంబం చిన్న మామకి రక్షణ లేదు, నమ్ముకునే భాగ్యాన్ని దయచేయండి. అర్ణ పిన్ని లత పిన్ని కుటుంబాలను కూడా ధైర్యపరచండి, రక్షించండి ప్రార్థిస్తున్నాను ప్రభా. నాగవని పిన్ని, మరేంద్ర పిన్ని, ఇలా మా కుటుంబాలని జ్ఞాపకం చేసుకోవచ్చు. నేను కూడా జ్ఞాపకం చేసుకో. ప్రియబిడలుగా మమ్మల్ని వర్ధిల్ల చేసుకున్నందుకు వందనాలు ప్రభా. నువ్వు మమ్మల్ని ప్రేమించినందుకు స్థుతిస్తాను. నీకు నీ అర్థం పూజిస్తూ ఆరాధించుకుంటూ అయినా జ్ఞాపకం చేసుకోండి. తమ్ముని ఎగ్జామ్ విషయంలో మరి అంతేకాదు ప్రభా. జాబ్లో అప్లికేషన్ ఫామ్ తనని నిలబెట్టండి, జాబ్లో వర్ధిల్ల చేయండి. నన్ను కూడా జాబ్ కోసం సిద్ధపడటకు నన్ను బలపరచండి. ఫర్దర్ నోటిఫికేషన్ అయినా ప్రభా, మరి ఎగ్జామ్ అయినా నిశ్చితమేంటిదో బయలుపరచండి ప్రభా. జాబ్ కోసం నిర్ణయం ఏర్పాటు చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్ యెహోవా భయభక్తులు గలవారిని ఈ ఇంటికి నడిపించండి. గృహంలో సంతోషాన్ని నింపండి. నాయనా జ్ఞాపకం చేసుకోండి. నీ నామానికి ఘనత కోరుకుంటూ ఈ చిన్న సమయాన్ని బట్టి స్థుతిస్తూ నిన్నే కొనియాడుతూ పూజిస్తూ ఆరాధించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసు నా సంపూర్ణ విజయం కలుగునుగాక. అపోవాది క్రియల అనంతం నాశనమగునుగాక.